పాడుతా తీగ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అయిన తర్వాత ప్రవస్తి ఆరాధ్య మ్యూజిక్ డైరెక్టర్ కీర్వాణి అలాగే సింగర్ సునీత మీద కొన్ని ఆరోపణలు చేసింది సార్. అది పెద్ద ఇష్యూ అవుతోంది. ముందుగా ఈ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరికి తెలీదు. బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కీరవాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్. నా మైండ్ లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోలింగ్ లేదు, ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమినేట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు, ముగ్గురు ఉన్నాం. లాస్ట్ కి ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము. ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్ గా అయినా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ స్మైల్. అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా. సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి ఆ ట్రాఫీ ఇవేం తీసుకోవద్దు, వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు నేను ఇలానే అనింది మా మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలానే నువ్వు అన్నారు, విచ్ వాజ్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని. నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను తమిళ్లో పాడి ఎలిమినేట్ అయ్యాను టాప్ 5 లో. హాఫ్ మార్క్లో ఎలిమినేట్ అయ్యాది కూడా. అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయిపోయి ఏం చేయలేదు. బికాస్ ఆ జడ్జెస్ అంత బాగా మాట్లాడారు కాబట్టి మాతో. చిత్రమ్మ ఎంత బాగా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడారు నేను ఎలిమినేట్ అయ్యాక. మమ్మీతో మాట్లాడారు, మనో సార్ కాల్ చేశారు, మాల్గుడి సుబ్బమ్మ మాట్లాడారు. అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేయి ఇక్కడి నుంచి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైప్ చేసి పైన పెడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి. ఇంకా నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్ గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయండి. సో ఈ ప్రవస్తి ఆరాధ్య ఈ ఆరోపణలు చేసిన తర్వాత సింగర్ సునీత కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ బయట కూడా డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నేను బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు. నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. బట్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ, బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకు వెళ్ళి. ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా. నీకు పాడతా తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా. నీకు ప్రాసెస్ తెలీదమ్మా.
సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు, ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా, అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. సో ఛానల్కి అండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి, అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి. అన్ని పాటలకి రెస్ట్రిక్షన్, అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది. అవి నచ్చ చెప్తాను కూడా ప్రతిసారి. నచ్చ చెప్తా అంటే నేను కాదండి, మేనేజ్మెంట్. తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము. ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది. సో నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు, నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువసార్లు ప్రొజెక్ట్ చేసింది తను. రీజన్ ఇది అని మీకు తెలియదు కదా. కౌంటర్ ఇస్తూ ప్రవస్తి మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసింది సార్, ఒకసారి అది కూడా. సునీత గారు రీల్ పెట్టారు, దానికి ఆన్సర్ ఈ రీల్. సో లాస్ట్ వరకు చూడండి. సునీత గారు మీరు చెప్పారు, ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్. సో అదొకటి. పాయింట్ నెంబర్ 2, నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు. చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు. ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. సో నేను దాని మీద ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని. సో మ్యామ్ మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది, స్కెడ్యూల్ 1 ముందే. సో ఆదిత్య మ్యూజిక్, సారేగామా, టీ సిరీస్, మ్యాంగో మ్యూజిక్, సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్. మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి. సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు, దేనిలో కూడా జరిగిందో చెప్తాను. ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో. ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు, ఇలాంటి సాంగ్స్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సార్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో కాల్ చేసి చెప్పారు. ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్, బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్ని పంపించాను లిస్ట్లో. బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది. అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్ ఇచ్చారు, దట్స్ ఫైన్. అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు. మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో. అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి, ఎందుకు సైగలు చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా, ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్. రైట్ సార్. బాడీ షేమింగ్ చేయడాన్ని అలాగే వివక్ష చూపించారు అని చెప్పి ఆరోపణలు చేయడం మీద ప్రవస్తికి సపోర్ట్గా నెటిజన్లు కొంతమంది ఉన్నారు సార్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అలాగే సింగర్ సునీత వైపు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి, ఈ వివాదం మీద మీ కామెంట్. అంటే నేను ఇక్కడ మాట్లాడడానికి కొరకు ఫాలో అయ్యాను వాస్తవంగా, కానీ ముందుగా మనకు అర్థం కావాల్సింది ఇది ఒక ఎపిసోడ్ మాత్రమే. ఎందుకు అంటున్నానంటే ఇందులో కాంట్రవర్సీలో ఉన్న అందరూ, అమ్మాయి చిన్న అమ్మాయి ప్రవస్తి కావచ్చు, ముఖ్యంగా సునీత గారు కావచ్చు, కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి చాలా అద్భుతమైన సేవలు అందించి లక్షలాది మంది అభిమానులను పొంది కళామ తల్లి ముద్దుబిడ్డలందరూ. సో మనం అందరినీ గౌరవించాలి. ఇందులో ప్రవస్తి వైపు, సునీత గారి వైపు, ప్రవస్తి చిన్న అమ్మాయి కనుక గారు అనడం లేదు, అది వివక్ష కాదు దయచేసి. నాకన్నా నా కూతురు కన్నా చిన్న అమ్మాయి, సో అందువల్ల నేను ఆ ప్రవస్తి అంటున్నాను. సో వీళ్ళందరూ కూడా కళామ తల్లి ముద్దు బిడ్డలే. అందువల్ల మనము వీరి పట్ల మాట్లాడేటప్పుడు ఈ డైమెన్షన్ మర్చిపోకూడదు. ఇప్పుడు వీరిది రైటా, సునీత గారిది రైటా, ఆ అమ్మాయి ప్రవస్తిది రైటా, ఏ స్టాండ్ తీసుకున్నా కూడా అది మన ఒపీనియన్ చెప్పే సమయంలో
ఇక్కడ ఉన్న 4 పేర్లు ప్రభస్తి, సునీత గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఈ నలుగురు కూడా కళామ తల్లి ముద్దు బిడ్డలు. తెలుగు కళలకు సంగీతానికి విశేషమైన సేవలు అందించిన వారు అనే గౌరవాన్ని మరవకుండా మనం మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియా పోలరైజ్ అయిపోయి ప్రవస్తికి అనుకూలంగా కొందరు, సునీత గారికి అనుకూలంగా మరికొందరు వెళ్ళకూడదు అనేది నా పాయింట్. నేను చూశాను కదా చెప్తున్నాను. ఈ పోలరైజేషన్ మంచిది కాదు. ఈవెన్ ప్రవస్తి కూడా మాట్లాడాడు, సునీత గారి అభిమానులు నన్ను బుల్లింగ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, దయచేసి నన్ను ట్రోల్ చేయకండి, బుల్లింగ్ చేయకండి కూడా వీడియో పెట్టారు ఆమె. సో అందువల్ల ఎవరైనా మనము ఒక వివిధ రంగాలకు సేవలు అందించిన వారి మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఆ గౌరవాన్ని చూడాలి. నేను చిరంజీవి, గరికపాటిల మధ్య వివాదం వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడాను. తెలుగు సాహిత్యానికి, తెలుగు పద్యానికి గరికపాటి చేసిన సేవల్ని, తెలుగు సినీ ప్రపంచానికి చిరంజీవి అందించిన అద్భుతమైన సేవల్ని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అన్నాడు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మన అభిప్రాయం కూడా చెప్పచ్చు. యూ కెన్ సపోర్ట్ ఎనీబడి, ఐ హ్యావ్ నథింగ్. కానీ ఈ డైమెన్షన్ మనం మర్చిపోయి మాట్లాడితే పొరపాటు అవుతుంది. అందులో పాడుతా తీయగా నిజంగానే పాడుతా తీయని అనుమానం లేదు. నేను కూడా ముఖ్యంగా ఈ మధ్య చూడలేక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రాంలు చాలా చూశాను. ఇప్పటికీ జొన్నవిత్తుల గారు కాఫీ పైన దండకం ఉంటుంది, ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం ఉంది నాకు గుర్తున్నతారు. ఖచ్చితంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్న ప్రోగ్రాంలోనే అద్భుతంగా ఉంటుంది. కాఫీ పైన దండకం చూస్తే ఉరికి పరుగులు తీసి కాఫీ తాగుతుంది. నేను ఇప్పటికో 100 సార్లు వినొచ్చు. జొన్నవిత్తుల గారు ఫోన్ చేసి కూడా చెప్పాను. సో అందువల్ల మనము గమనించాల్సింది, పాడుతా తీయగా ఈటీవీ ఒక పెద్ద సేవను అందించింది. అనేక మంది, వందలాది మంది బిడ్డల్ని తెలుగు కళా ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం పాడుతా తీయగా. ఆ గొప్ప కృషి ఛానల్ చేసింది. దీన్ని మనం మర్చిపోకూడదు. అది ఈ కాంట్రవర్సీ ఏదున్నా. అందుకే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న బీభత్సకరమైన యుద్ధం చూసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక తత్వవేత్త అంటాడు, దేర్ ఆర్ టైమ్స్ వెన్ అన్ ఈగల్ ఫ్లైస్ బిలో ద హెన్ బట్ హెన్ విల్ నెవర్ ఫ్లై అబోవ్ ది ఈగల్ అంటాడు. అంటే కొన్ని సమయాల్లో గద్ద కూడా కోడి కిందికి వెళ్ళి వెళ్తుంది కావచ్చు, కానీ కోడి ఇప్పుడు గద్ద కన్నా పైన వెళ్ళదు. ఉదాహరణకు మీరు ప్రవస్తిని సమర్థిస్తున్నారు అనుకుందాం, సునీత గారిని అటాక్ చేస్తారనుకోండి. సునీత గారు తప్పని మీరు భావిస్తున్నారు, నిజంగానే తప్పని అనుకుందాం, తప్పు నాకు తెలియదు, ప్రవస్తి చేసిన ఆరోపణలు నిజమే అనుకుందాం. అయినా కూడా ఆ సునీత గారు గానానికి, సంగీతానికి, పాటకు ఆమె చేసిన సేవ పోతుందా? చంద్రబోస్ సాహిత్యానికి అందించిన సేవలు పోతాయా? కీరవాణి సంగీత ప్రపంచానికి ఇచ్చిన సేవలు పోతాయా? ఆ ప్రవస్తి ఆరోపణలు నిజమైనా పోవు. అది నేను చెప్పేది. నిజమని నేను అంటలేను, నిజమా కాదా నేను జడ్జిమెంట్ ఇక్కడ కూర్చొని ఇవ్వకూడదు, ఇవ్వలేను కూడా. కానీ వారు కంట్రిబ్యూషన్ ఎప్పుడు మనం తగ్గించకూడదు. ఒక అంశము మాత్రమే, అది వారిద్దరి మధ్య అంశం, మనకు సంబంధించిన అంశము. అందులో ఏంటి కూడా చెప్తాను. సో ఇదే కాంట్రవర్సీ బిట్వీన్ ప్రవస్తి అండ్ అదర్స్. దీంట్లో మనం స్టాండ్ తీసుకొని వీరిది తప్పు, వీరిది రైటు అని జడ్జిమెంట్లు ఇచ్చే అవకాశం మనకు ఉంటుందా? మనకేం తెలుసు? అక్కడ ఏం జరిగిందో తెలుసా? మనకు అంతర్గతంగా ఏం జరిగిందో తెలుసా? సో దీనికి ఒకవేళ జరిగితే దానికి ఎవరు బాధ్యులో తెలుసా? తెలియదు కదా. కేవలం మనకున్న అభిమానాన్ని బట్టి. అందుకే ఆ అమ్మాయి ప్రవస్తి చాలా కరెక్ట్గా చెప్పింది, సెలబ్రిటీలను దేవుళ్ళగా భావించకండి, వాళ్ళు కూడా మనలాంటి మానవులే అని. ఇది అందరికీ వర్తిస్తుంది. గ్లామర్ ప్రపంచం, సినిమా ప్రపంచం, టీవీ ప్రపంచం, వినోద ప్రపంచం అనుకోకూడదు. ఎవ్వరు కూడా సెలబ్రిటీస్ ఆర్ నాట్ గాడ్స్ అండ్ గాడెసెస్. సెలబ్రిటీస్ కూడా మనలాంటి మానవ మాత్రులే కనుక వాళ్ళు కూడా ఏదో సందర్భంలో ఎమోషన్ గురి కావచ్చు, వాళ్ళకు కూడా బయాసెస్ ఉండొచ్చు, వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు, వాళ్ళు కూడా రాంగ్ జడ్జిమెంట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే మనుషులకు ఉండే సహజ లక్షణాలు కదా. వారికి కూడా ఇష్టాలు ఉండొచ్చు, వారికి కూడా తప్పుడు భావనలు ఉండొచ్చు, అంచనాలు ఉండొచ్చు. అందువల్ల ఇవి ఉండరు, అందరూ అతీతము, వీళ్ళేమో దైవాంశ సంభూతులు, సెలబ్రిటీలు అనుకునే భావదాస్యం నుంచి సమాజం విముక్తి పొందాలి. సెలబ్రిటీ ఓ రంగానికి చేసిన కంట్రిబ్యూషన్ గౌరవించాలి. చిరంజీవి డాన్స్ను చూసి మైమర్చిపోతాం,
సునీత గారి పాట విని నిజంగా మైమర్చిపోతాం. కీరవాణి సంగీతం విని కీరవాణి గారి సంగీతం మర్చిపోతాం. చంద్రబోస్ నాటు అంటే తెలుగు రాని అమెరికన్లే డాన్సులు వేశారు కదా చంద్రబోస్ గారి పాటకు. సో అందువల్ల వీటిని మనము గౌరవించుతాం. కానీ అదే సమయంలో వారికి మానవాతీత స్వభావాన్ని అంటకట్టకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ సెలబ్రిటీలు కనుక మేము ఒక రకంగా స్పందిస్తాం, మాకున్న అభిమానాన్ని బట్టి స్పందిస్తామని కాదు, వాస్తవాన్ని బట్టి స్పందించాలి. వాస్తవం మనకు తెలియదు, నాకెంత తెలియదు, ఎవరికైనా తెలిస్తే నేనేం చేయలేదు. కానీ నేను చెప్పే అంశం ఏంటి, నాకు తెలియకపోయిన అంశం ఏంటంటే ఆ అమ్మాయి ప్రవస్తి కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ప్రశ్నలు సమాజం ముందుకు వచ్చినప్పుడు ప్రశ్న సమయంలోనే ఎడిట్ చేయకూడదు. ఆ ప్రశ్న జెన్యూన్ ప్రశ్న కాదా? ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ముందు ఒక కేసు వస్తుంది. కొన్ని కేసులు అడ్మిషన్ స్టేజ్లోనే కొట్టేస్తుంది కోర్టు. కొన్ని కేసులు అడ్మిషన్ స్టేజ్లో తీసుకొని దానికి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది, చేసి వాద ప్రతివాదాలు విని జడ్జిమెంట్ ఇస్తుంది. ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ చేస్తుంది? ఆ క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ కనుక, దానిపైన విచారణ అవసరము కనుక ఆ క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఇప్పుడు మనం కూడా అదే పని చేయాలి. ఇందులో క్వశ్చన్స్ మాత్రమే రైజ్ చేయాలి, వాద ప్రతివాదాలు మనవి కావు. క్వశ్చన్స్ ఏంటి? హరాస్మెంట్, ఆ ప్రవస్తి ఆరోపణ ఏంటి? హరాస్మెంట్, వేధింపులు ఉన్నాయి. 2 బయాస్, వివక్ష ఉంది. 3 బాడీ షేమింగ్ ఉంది. ఈ 3 కనుక నిజంగానే ఉంటే చాలా తక్షణం ఇలాంటి మ్యూజిక్ షోస్ నుంచి ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఇది పాపం ఇంప్రెషనిస్ట్ మైండ్స్. అందులో కళాకారులకు ఎవరికైనా ఏ కళైనా 64 కళలు అంటారు కదా, ఏ కళలైనా కళాకారులకు కొంత అహం భావన ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. ఏ కళైనా, నాలాగా టీవీలో విశ్లేషించే కళైనా ప్రతి ఒక్కరు కూడా అంత సులభంగా ఒప్పుకోరు. కళాకారులకు ఉండే లక్షణము తన కళ పైన, తన నైపుణ్యం పైన తన అపారమైన విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. బాత్రూంలో పాట పాడేవాడు కూడా నేను అద్భుత గాయకుడిగా భావిస్తారు. అది సహజ మానవ స్వభావం కళాకారులకు ఉండే. ఈ సహజ మానవ స్వభావం వల్ల అందరూ తనదే రైట్ అనుకుంటారు. ఇప్పుడు ప్రవస్తి అని అనుకోవచ్చు, తనకు కావాలని ఎలిమినేట్ చేశారని. నిజంగా కూడా ఆ పట్ల వివక్ష వల్ల ఎలిమినేట్ కావచ్చు. ఎందుకంటే ఆమె క్లారిటీ ఇస్తుంది, నేను ఎలిమినేట్ అయ్యాను కనుక ఈ వీడియో పెట్టడం లేదని కూడా ఆమె చెప్పాల్సి వచ్చింది. సో అందువల్ల ఇది అనివార్యం. ఇప్పుడు మీరు ఏ స్టూడెంట్ని అడగండి, మార్కులు తక్కువ వచ్చాయని చెప్పాడు, సార్ మార్కులు తక్కువ ఇచ్చానని చెప్తాడు. మీరు గమనించండి. ఎందుకు ప్రతి స్టూడెంట్ నేను మోర్ మార్క్స్ ఎలిజిబుల్ అంటారు. అందువల్ల మనము ఇందులో బయాసెస్గా, అది విమర్శ బయాస్ గురించి, మనకెందుకు బయాసు? అది విమర్శ బయాస్ గురించి మనం బయాస్ చేయకూడదు. మనం బయాస్ లేకుండా క్వశ్చన్ రైజ్ చేయాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీ, సెలబ్రిటీలుగా మార్చేటువంటి ఇండస్ట్రీలో ఏదైనా ప్రజలు ఆ పార్టిసిపెంట్స్ ఎమోషనల్ ఉండే అవకాశం ఉంది, బయట వాళ్ళు ఎమోషనల్ ఉండే అవకాశం ఉంది. సో అందువల్ల ఇది ఎమోషన్స్కి అతీతంగా ఆబ్జెక్టివ్గా, సబ్జెక్టివ్గా కాదు. ప్రవస్తిని నచ్చితే ప్రవస్తి మాటలు నిజమని, సునీత గారిని నచ్చితే సునీత గారి మాటలు నిజమని కంక్లూజన్కి రాకుండా ఇండిపెండెంట్గా దీనిపైన పరిశీలన చేయాల్సిన బాధ్యత ప్రతి మ్యూజిక్ షో నడిపే టీవీ ఛానల్కి ఉంటుంది. ఆ మ్యూజిక్ షోకి ఎంత చరిత్ర ఉన్నా, ఆ టీవీ ఛానల్కి ఎలాంటి చరిత్ర ఉన్నా ఇలాంటి జరగకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలతో వ్యవహారం, ఇది ఎదిగి వస్తున్నటువంటి బిడ్డలతో వ్యవహారం, జీవితంలో ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో వస్తున్న బిడ్డల వ్యవహారం. వారిలో అనవసరంగా వారిలో మోటివేషన్ పోకూడదు. సో నిజంగానే వాళ్ళు ఎలిమినేట్ అయితే ఎందుకు ఎలిమినేట్ అయ్యారు చెప్పగలగాలి. ప్రతి వైఫల్యము అనేక విజయాలకు దారి తీస్తుందని చెప్పగలగాలి. నాకు గుర్తున్నంతవరకు శబనా ఆజ్మీ తొలి సినిమా హిట్ కాలే, శబనా ఆజ్మీ యాక్టర్ కాలేకపోయారా? అమితాబ్ బచ్చన్ ఫస్ట్ టైం సినిమాలో నటిస్తాను వెళ్తే ఇంత టాల్ ఉన్న నీకెవడు వేషం ఇస్తారు అన్నారు. కానీ ఈ బికేమ్ ద టాలెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా కదా. ఇవాళ ఏ భాషలో ఎవరైనా, మీరు మలయాళం మమ్ముట్టి అయినా, తమిళ రజనీకాంత్ అయినా, తెలుగు చిరంజీవి అయినా, మీకు హిందీ షారుఖ్ ఖాన్ అయినా, ఎవ్రీబడి రెస్పెక్ట్స్ అమితాబ్ బచ్చన్. దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మ్యాజిక్ నేమ్ కదా. సో ఆయన ఫస్ట్ టైం పోతే నాకు గుర్తు స్టూడెంట్ డేస్లో
40 years కింద చదివినట్టు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ కేఏ అబ్బాస్ అని బ్లిడ్జ్ పత్రికలో చివరి పేజ్ రాసేవారు. సో కేఏ అబ్బాస్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ ఫాదర్, ఈజ్ ఫిలిం మేకర్ కూడా. కేఏ అబ్బాస్ దగ్గరికి మొదటిసారి అవకాశం ఇచ్చాడు అమితాబ్ బచ్చన్కు అని చదివాను నేను, సబ్జెక్ట్ కరెక్షన్. అమితాబ్ బచ్చన్ కూడా ఫస్ట్ సినిమా రిజెక్ట్ అయింది. సో ఇలా చాలామంది ఉంటారు మనకు. మొదటి ప్రయత్నం విఫలమై తర్వాత అద్భుతమైన విజయాలు సాధించారు. రామకృష్ణన్ వెంకట్రామన్ ఐఐటిలో సీట్ రాలే, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఐఐటిలో సీట్ వచ్చింటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడేమో. ఐఐటిలో సీట్ రాని రామకృష్ణన్ వెంకట్రామన్ కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి వచ్చింది. అందువల్ల లైఫ్ అనే జర్నీలో ఫెయిల్యూర్ అనేది ఒక మజిలీ, ఇట్ ఈజ్ నాట్ శాశ్వతం కాదు. నాకు ఇంజనీరింగ్లో సీట్ రాలే, 994 ర్యాంక్ వచ్చింది ఆ రోజులో, అయినా కూడా సీట్ రాలే. చాలా ఏడ్చాను, బాధపడ్డాను. నాకు ఫ్రెండ్స్కి సీట్లు వచ్చినందుకు ఆనందపడుతూ కూడా. కానీ వాళ్ళు ఇవాళ చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు కలిసినప్పుడు అంటారు, అరే నీకు ఇంజనీరింగ్ రాని ఎంత లాభమైందిరా, నువ్వు ఈ స్థాయిలో ఇవాళ ఇంత పాపులర్ పర్సన్గా ఉన్నావు, లైఫ్లో ఇంత సక్సెస్ అయ్యావంటే నీకు రాందే కదా అని. నిజమే కదా, రాందే కదా. సో అందువల్ల లైఫ్లో అలా చెప్పగలగాలి అమ్మాయికి. 19 ఏళ్ళ అమ్మాయి కదా, చిన్న అమ్మాయి, ఇంప్రెషనబుల్ అమ్మాయి. సో కానీ మరి అలా చెప్పారా లేదా జడ్జెస్ అయినా? సో అలా చెప్పి ఉంటే, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం షోస్ అయితే నేను చూశాను, మిగతా వాళ్ళే చూడలేదు. అసలు చాలా ప్రేమగా అనునయంగా, నిజంగా చెప్పాలని అందరూ కాలుమొక్కి వెళ్ళిపోతారు. ఆ షోలో మీరు చూడండి, బాలుగారికి కాలుమొక్కి వెళ్ళిపోతారు. ప్రతి సింగరు బాలును ఒక దేవుడిగా భావిస్తారు, బాలుగారిని దేవునిగా భావించి కాలుమొక్కి వెళ్తారు. అలా ప్రేమ, అనునయం, ఆప్యాయతలతో ఆ పిల్లలకు చెప్పగలగాలి. సో మీకు తప్పు ఒకవేళ ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, నీకు టాలెంట్ ఉంది, బాగా పాడగలుగుతావు, ఇది ఫెయిల్యూర్ ది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని చెప్పగలగాలి. మరి అలాంటి వాతావరణం అక్కడ రికార్డింగ్స్లో ఉందా లేదా? ఒక్కసారి ఆ మ్యూజిక్ షోస్ నడిపే టీమ్స్ జరపాలి. మ్యూజిక్ షోస్, అందులో పాడతా తీయాలాంటి షోస్, దే ఆర్ నాట్ కమర్షియల్ షోస్ ఎలోన్, దే ఆర్ నాట్ జస్ట్ ప్రొఫెషనల్ షోస్ ఎలోన్. ఒక పోటీలు కావి, పోటీలు అనుకుంటే పొరపాటు. పోటీ కాదది, ఒక నిద్రాణంగా ఉన్న, ఒక మట్టి నుంచి మాణిక్యాలని వెతికే ఒక గొప్ప ప్రక్రియ. నా పాడతా తీయగా నేను ఒక పోటీ షోగా చూడను, కాంపిటీషన్గా అసలే చూడను. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ కాంపిటీషన్. 10 చిన్న బిడ్డల మధ్య కాంపిటీషన్ ఏంటండి? సో అది ఒక రకమైన అవకాశాలు. అమర్త్య సేన్ అంటాడు, అభివృద్ధి లేకపోవడానికి కారణం అవకాశాలు రాకపోవడమే అంటాడు. సో అవకాశాలే వస్తే అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఆ వారిలో ఉన్న ఆ మట్టిలో నుంచి మాణిక్యాన్ని వెలికి తీసే ఒక్క గొప్ప కళాసేవ, కళామ తల్లికి చేసే సేవ పాడతా తీయాలంటే. అందువల్ల ఆ వాటికి ఉన్న స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని డయాసెస్కి స్కోప్ ఉందా? జడ్జిలు కూడా హ్యూమన్ బీయింగ్సే. ఎంత గొప్ప హ్యూమన్ బీయింగ్స్ అయినా వారి తప్పు ఉండొచ్చు కదా. నేను ఒకరోజు అటానమీ ఫర్ టెలివిజన్ అండ్ రేడియో అని ఒక ఆర్టికల్ రాసి ద హిందూ పత్రికకు పంపించాను, రిజెక్ట్ అయింది. చాలా బాధపడ్డాను. చాలా కష్టపడి 15 రోజులు కష్టపడి నేను ఆ ఆర్టికల్ రాశాను, హిందూలో రిజెక్ట్ అయింది. చాలా బాధపడుతూ డాక్టర్ సంజయ్ బారు, మన్మోహన్ సింగ్ మీడియా అడ్వైజర్, ఇది ఫ్యామిలీ ఫ్రెండ్ ఫర్ మీ, సంజయ్ బారు గారు చూపెట్టాను. ఆయన చూస్తే ఈ ఆర్టికల్ చాలా బాగుంది, నువ్వు మెయిన్ స్ట్రీమ్కి పంపు, వాళ్ళు ఒకరు రిజెక్ట్ చేస్తే ఇంకో రిజెక్ట్ చేస్తారని కాదు అని నన్ను ఎంకరేజ్ చేశాడు. నేను మెయిన్ స్ట్రీమ్కి పంపితే మెయిన్ స్ట్రీమ్లో పబ్లిష్ అయింది. ద హిందూ చైర్మన్, ఆ రోజులో చైర్మన్ ఆయన ఎన్ రామ్ ఎకనామిక్ టైమ్స్ అనే పత్రికలో ఇది కోట్ చేశాడు. నాకు తెలియదు అప్పటి వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. నా ఏజ్ 30 ఏళ్ళు. ఆ సమయంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో నేను రామ్ను కలిశాను ఒక సెమినార్లో. ఇలా ఐఎమ్ కే నాగేశ్వరరావుతోనే, ఆర్ యూ ద మ్యాన్ హూ రోట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ అన్నాడు. ఎస్ అన్నా. ఐ విల్ సీన్ మై కాలమ్ వ్యూ పాయింట్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ 2 weeks బ్యాక్ ఐ కోటెడ్ యూ అన్నాడు. నేను ఆ సెమినార్ కూడా ఉండలే, ఎందుకంటే ఎన్ రామ్ ఎకనామిక్ టైమ్స్లో కోట్ చేయడం అంటే ఇది బిగ్ రెస్పెక్ట్. ఏజ్ ఆఫ్ 30 కదా, 30 ఏళ్ళ వయసు కదా. సో అది ఎంత గౌరవం. పరిగెత్తుకుంటూ లైబ్రరీకి వెళ్ళి ఎకనామిక్ టైమ్స్ చూశాను. ఒక 2 పేరాలు నన్ను కోట్ చేశాను. ఇన్ యూస్ఫుల్ అనాలిసిస్ కే నాగేశ్వర్ లెక్చరర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఉస్మాన్ సిటీ సెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ అని. నేను రామ్ను మళ్ళీ వచ్చాను, సెమినార్ అయిపోయే లోపల మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చి రామ్ను ప్రశ్న అడిగాను, మీ హిందూ పత్రికకి ముందు పంపిస్తే రిజెక్ట్ అయింది,
మరి మీరే మళ్ళీ దాన్ని కోట్ చేశారు మంచి ఆర్టికల్ అని, నాకు అర్థం కాలే అన్నాడు. రామ్ నవ్వి నా మీద ఇట్లా మీద చేసి ఇఫ్ ఇట్ హాస్ కమ్ టు మీ ఐ వుడ్ హావ్ పబ్లిష్డ్ అన్నాడు. నా దగ్గరికి వచ్చి ఉంటే నేను పబ్లిష్ చేసేవాడిని. అంటే ప్రతి మనిషికి ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ఇండివిజువల్ టేస్ట్లు ఉంటాయి. సంగీతం పాట కూడా టేస్టే కదా. సో ఒకరికి నచ్చితే ఇంకొకరు నచ్చకపోవచ్చు. తన ఇండివిజువల్ టేస్ట్లను దాటి జడ్జిమెంట్ ఉండగలగాలి. ఆ జడ్జిమెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఆ జడ్జిమెంట్ ఎర్రర్ కావచ్చు, ఎంత గొప్పవాడైన ఎర్రర్ కావచ్చు, ఇవన్నీ నేనైనా ఎర్రర్ కావచ్చు. ప్రతి మనిషికి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. అందుకే కదా ఒక్క జడ్జి పెట్టారు, 4 జడ్జిలు ఎందుకు పెడతారు? ఇది న్యూట్రలైజ్ చేసడానికే పెడతారు కదా. సో అందువల్ల ఈ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రక్రియను, కాంపిటీషన్ ప్రక్రియను ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ఆమె ప్రవస్థ యొక్క కీలకమైన పాయింట్ అనేది తీసింది. నేను ఒక సాంగ్, డివోషనల్ సాంగ్ రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి ఎత్తుకుంటే సెలెక్ట్ చేస్తున్నారు, నువ్వు వద్దన్నారు. డివోషనల్ సాంగ్స్ పాడొద్దన్నారు. కానీ మరి ఇంకో అమ్మాయికి అవకాశం ఇచ్చారు అన్నది ఆ ఆరోపణ. ఎందుకంటే రైట్స్ ఉన్న పాటలు పాడకూడదు, రైట్స్ లేని పాటలు అనే రెస్ట్రిక్షన్ ఉంటుందని సునీత గారికి వివరణ ఇస్తే ప్రవస్తి కౌంటర్ అది. మరి అది నిజమైతే తప్పే కదా, అది నిజమైతే తప్పే. ఎందుకంటే ఈ అమ్మాయినేమో బాగా ప్రిపేర్ అయిన సాంగ్, డివోషనల్ సాంగ్ పాడొద్దని చెప్పి మరి ఇంకో అమ్మాయికి ఎందుకు అవకాశం ఇచ్చారు? సో నిజంగానే బాడీ షేమింగ్ జరిగితే సో ఆమె ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. నా పట్ల గౌరవం ఇవ్వలేదు, మమ్మల్ని గౌరవంగా చూడలేదు మా అమ్మను అని కదా. సో అవి నిజాలు ఏంటో తేల్చాలి. అది కూడా ఎవరినో శిక్షించడానికి తేల్చకూడదు, ఎవరినో తప్పుపట్టడానికి తేల్చకూడదు. వాటిని ఇక ముందు జరగకుండా ఉండటానికి, సిస్టమ్ను మరింతగా ప్రక్షాళన చేయడానికి, కళామ తల్లి ముద్దు బిడ్డలుగా ఎదగాలని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో వచ్చిన ఆ చిన్నారులను దృష్టిలో పెట్టుకొని వివక్షకు అవకాశం లేని విధంగా ఆ షోలను ప్రక్షాళన ఎలా చేయాలని ఆలోచించాలి. ఇందులో సునీత గారినో, కిరవాణి గారినో, చంద్రబోస్ గారినో తప్పుపట్టడానికి కాదు. ఈలోగా అందరి అభిమానులు నేను మొదట్లో చెప్పినట్లు ఆరోపణ చేస్తున్నవారు, ఆరోపణ గురవుతున్నవారు, ఈ కళామ తల్లి సేవలో తరించాలని వచ్చిన వారు, కళామ తల్లి సేవలో తరిస్తున్నవారు, వారి పట్ల గౌరవాన్ని తగ్గకుండా మనం మాట్లాడాలి. ప్రవస్తి రేజ్ చేసిన క్వశ్చన్స్ మాత్రం సీరియస్ క్వశ్చన్స్. దే నీడ్ టు బి లుక్డ్ ఇంటూ. వాద ప్రతివాదాలు పట్టి తీర్పులు వస్తాయి తర్వాత, కానీ అడ్మిషన్ స్టేజ్లో రిజెక్ట్ చేయాల్సిన కేసు అయితే కాదు. సో యాక్సెప్ట్ ఇట్. సో ఆ అమ్మాయిని పిలుపుతో మాట్లాడండి, ఏం జరిగిందని చర్చించండి. నిజంగానే అవసరమైతే ఈ జడ్జిలు కూడా చర్చించండి, ఆ టీం పడతా తీగ టీం చర్చించండి. ఇక ముందు ఇలా ఎవరికి ఒకవేళ జరిగితే జరగకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఎపిసోడ్ అప్పుడు ఒక పెద్ద న్యాయం చేసిన వాళ్ళు అవుతుంది సంగీత ప్రపంచానికి.